పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మండలంలోని పాతపాడు గ్రామంలో జగనన్న టిట్కో ఇళ్ల పేరిట ఈ మాఫియా చెలరేగిపోతుంది. ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 45 ఎకరాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా మట్టి తరలిస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదని, పర్మిషన్లు ఇచ్చేశామని చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో మొగల్తూరు తహసీల్దార్ అనితా కుమార్ని వివరణ కోరగా భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని టిట్కో ఇళ్ల స్థలాలు పూడికి తీసేందుకు కేవలం 8 టిప్పర్ల లారీలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని తెలిపారు. అవి కాకుండా ఇతర వాహనాలు ఏవైనా మట్టి, ఇసుకను అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనిత కుమార్. ఏదైతే మనకి ఇసుక మరియు మట్టి అనేది అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి మనకి మీడియా ద్వారా తెలియవచ్చిందో, దానికి సంబంధించింది ఏంటంటే మనకి అక్కడి నుంచి ఆ విలేజ్ నుంచి మట్టి లేదంటే ఇసుక లేదనుకోండి, మట్టి మాత్రమే మేము అక్కడ ఏపీ టిట్కోకి సంబంధించిన ఇల్లు లెవెలింగ్ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అది కూడా ఓన్లీ టిప్పర్ లారీకి సంబంధించి 8 వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ టిట్కోకి సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ మా వద్దకు తీసుకొస్తే మేము ఎంక్వైరీ చేసి మేము పర్మిషన్ అనేది 8 వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 8 వెహికల్స్ కూడా మనకి పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ 3 మండలాలకు మాత్రమే ఇక్కడి నుంచి మట్టి అనేది తీసుకెళ్ళడానికి జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి లేఅవుట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే ఈ మట్టి తరలించడం జరుగుతుంది. కాబట్టి 8 వెహికల్స్కి ఇచ్చిన పర్మిషన్ తప్ప ఇంకా వేరే అనాథరైజ్డ్ లారీలకు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ ఎటువంటి పర్మిషన్ కూడా మేము ఇచ్చి ఉండలేదు.